కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం మంచి పరిణామమని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులే జనావాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వీటిపైన శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదన్నారు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ఎప్పుడు వింటూ ఉంటాం, ఏనుగులు వచ్చి మా పంటలు నాశనం అయిపోయాయని చెప్పి రైతులు చాలామంది చెప్తూ ఉంటారు. దానికి ఫస్ట్ టైం అంటే ఎవరు కూడా వినుండం. ఈ రోజున సాహసోపేతమైన నిర్ణయం కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి ట్రైన్డ్ కుంకి ఏనుగులు, అంటే దానివల్ల ఏంటంటే ఏదైతే విధ్వంసాన్ని సృష్టిస్తా ఏనుగులు ఉన్నాయో వీటి వల్ల భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి ఏనుగుల్ని ఈ రోజున 6 ఏనుగుల్ని వాళ్ళ బెంగళూరులో ఓపెన్ చేయటం నిజంగా చాలా మంచి నిర్ణయం అది. ఇలాంటి అంటే గొప్ప గొప్ప నిర్ణయాలు. అలాగే సైనికుల కుటుంబాలకి ఆస్తి పన్ను, ఇంటి పన్ను తీసేయటం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇవన్నీ అంటే ఇక్కడ మనం జనరల్గా ఓట్లు వెళ్ళినప్పుడు అది ఇస్తాం, ఓటు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈయన అలా కాదు, ఎక్కిన తర్వాత కూడా ప్రతి ఒక్క దానికి స్పందించి ఇలా చేయటం నిజంగా గొప్ప నాయకుల లక్ష్యాలని చెప్తాం.